మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, నదులు పొంగిపోతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. అరుణావతి నది ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రత్నగిరిలో జగబుడి నది ఉగ్రంగా ప్రవహిస్తుంది. వరదలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ అండ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల పలు ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో వేలాది మంది నిరాశ్రయులైపోయారు. భారీ వర్షాలు, వరదలకు వందలాది గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. థానే జిల్లాలోని ముమ్రా రోడ్డును వరద ముంచెత్తడంతో కార్లు నీట మునిగాయి. ఆ దృశ్యాలు మనం ఐ స్క్రీన్ మీద చూస్తున్నాము. మహారాష్ట్రలో, గుజరాత్లో, ముంబైలో, మధ్యప్రదేశ్లో అన్ని చోట కూడా ఒకే పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ముంబైలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భివాండిలో తీన్ బత్తి మార్కెట్ ను వరద చుట్టుముట్టింది. వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో బేసికలీ ముంబైలోని పన్వేల్, ఉరాన్, పహల్గ్, రాయ్గఢ్ ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన ఆయా జిల్లాల కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు అండ్ అలాగే కళాశాలలకు తక్షణమే సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో వరద ఉధృతిని అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు ఎవ్వరు కూడా అనవసరంగా రోడ్లపైకి రావద్దని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించడం జరిగింది. సో మనం మహారాష్ట్ర, గుజరాత్, ముంబై, మధ్యప్రదేశ్ లో ఏ విధమైన పరిస్థితి ఉందో క్లియర్ గా చూస్తున్నాము. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి, వాటర్ తో నిండిపోయాయి. సో ఎవరు కూడా ఎక్కడికి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. గుజరాత్ లో మనం చూస్తున్నాము, మోకాల వరకు నీళ్లు చేరుకోవడంతో వాహనాలు కదిలే పరిస్థితి లేనట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మధ్యప్రదేశ్ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మోకాలి లోతు వరకు వాటర్ రావడంతో అందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రావడానికే భయపడుతున్నారు. అధికారులు కూడా అన్ని రాష్ట్రాలకు కూడా, మహారాష్ట్ర, గుజరాత్, ముంబై అండ్ అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా అధికారులు సూచనలు జారీ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితేనే బయటికి రావాలి తప్ప ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకూడదు. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు చాలా జాగ్రత్తలు వహించాలి. తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్లపైకి రాకూడదని సూచించడం జరిగింది. అండ్ ఎట్ ది సేమ్ టైం కాలేజెస్, స్కూల్స్ కి కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మహారాష్ట్ర, గుజరాత్, ముంబై, మధ్యప్రదేశ్ పూర్తిగా వరదలతో కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము.